ప్రెగ్నెంట్ లేడీస్ గుడ్లని తమ డైట్‌లో యాడ్ చేసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గుడ్లలో కోలిన్ అనేది ఉండడం వల్ల ఇది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, న్యూరల్ ట్యూబ్ లోపాలని సరిచేయడానికి, కాగ్నిటివ్ డెవలప్మెంట్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, కంటి ఆరోగ్యానికి కోడిగుడ్లు తినడం అనేది ఎంతో మంచిది. గుడ్లలో ఐరన్ ఉండడం వల్ల ఇది రక్తహీనత రాకుండా కూడా చూస్తుంది. గుడ్లు ప్రోటీన్ రిచ్ ఫుడ్ అవ్వడం వల్ల శిశువు అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే పచ్చి లేదా ఉడకని గుడ్లని మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ తమ డైట్లో యాడ్ చేసుకోకండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో గుడ్లు తినాలి అనుకున్న వారు కనీసం 10 నుంచి 12 నిమిషాల పాటు తెల్లసొన, పచ్చసొన గడ్డకట్టిన తర్వాత మాత్రమే గుడ్లని తినడం మంచిది. మీరు ఒకవేళ గుడ్లని కనుక ఉడికించకుండానే తిన్నట్లయితే గుడ్లలో ఉన్న సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా మీకు కొన్ని రకాల వ్యాధులను కలిగించవచ్చు. అనగా డయేరియా, అలెర్జీస్, మార్నింగ్ సిక్నెస్, ఫీవర్ వంటి రిస్క్ని కలిగిస్తుంది. అలాగే కొన్నిసార్లు ఇది అబార్షన్ కలిగించే రిస్క్ కూడా ఉంటుంది. గుడ్లలో 185 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి సాధారణంగా 300 mg కొలెస్ట్రాల్ అనేది సరిపోతుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ అనేవారు వారానికి 3 లేదా 4 గుడ్లు, నెలకి 20 కంటే తక్కువగా గుడ్లని తమ డైట్లో యాడ్ చేసుకోవటం అనేది మంచిది. అయితే మీ కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించిన తర్వాత కోడిగుడ్లు రోజుకి ఎన్ని తీసుకోవాలి అనే దాని మీద ఒక నిర్ధారణకి రావటం మంచిది. గుడ్లు వంటకాలు 24 గంటల లోపు తినివేయడం అనేది మంచిది. అలాగే మయోనైస్, పగిలిన లేదా ముడిగుడ్ల వంటి వాటికి మాత్రం దూరంగా ఉండండి.